ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, ఈ 2 రోజుల మహాసభలలో రెండవ దినాన ఏర్పాటు చేయబడినటువంటి పాఠం సంఘక్షేమాభివృద్ధిలో విశ్వాసి బాధ్యత అనేటువంటి పాఠాన్ని దైవజనుల ద్వారా మనం జాగ్రత్తగా వినటానికి సిద్ధపడతాం. అయితే కొన్ని విషయాలు తొలి పలుకులు కాదు, కొన్ని విషయాలు మీకు తెలియచేయాలి అని ఆశపడుతున్నాను కనుక జాగ్రత్తగా వినగలరని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రేమని దేవుని పిల్లారా, ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జాతికి, ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి మనిషికి దేవుడు కొన్ని బాధ్యతలు అన్నది పెట్టాడు అన్నది మనం మర్చిపోకూడదు. ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఏ ఒక్కరు కూడా వారి జన్మ వెనకాల లేకపోతే వారి రాక వెనకాల ఏదో పనుంది కనుకనే, ఏదో బాధ్యత ఉంది కనుకనే భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీద ఎన్నో బంధాలు మనకు కనపడుతుంటాయి. భార్యాభర్తల బంధం అయితేనేమి, తల్లిదండ్రుల బంధం అయితేనేమి, అన్నా చెల్లెల బంధం అయితేనేమి, అన్నా తమ్ముళ్ళ బంధం అయితేనేమి, ఈ బంధాలను దేవుడు పెడుతూ ఆ బంధాల వెనక ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను దేవుడు పెట్టాడు అన్నది ఎంత నిజమో, లోకంలో నుంచి సంఘంలోనికి వచ్చినటువంటి మనకు దేవుడు ఎటువంటి బాధ్యత పెట్టలేదు అని అనుకోవటం చాలా పొరపాటు. ఒక కుటుంబంలో 4 పిల్లలు లేదా ఒక కుటుంబంలో 5 మంది, ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా ఆ కుటుంబ యజమాని మాటను బట్టి లేకపోతే ఆ కుటుంబంలో ఒకే మాట కలిగి బ్రతికితే ఆ కుటుంబం ఎంత క్షేమంగా ఉంటుందో, సంఘంలోనికి వచ్చిన మనకు కూడా దేవుడు కొన్ని బాధ్యతలను పెట్టి ఏం చెయ్యమన్నాడు అన్నది మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈరోజు సంఘ బాధ్యత అనేది నిజంగా మనకు ఉందా అని ఒకవేళ మీరు అనుకోగలిగితేనండి, కుటుంబంలోనే మీకు బాధ్యత ఉన్నప్పుడు, కుటుంబ యజమానిగా కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు కలిగినటువంటి మీకు బాధ్యత ఉన్నప్పుడు, సంఘంలోనికి వచ్చిన తర్వాత బాధ్యత లేదనుకోవటం ఎంత అవివేకమో మీరు ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు రాయించినటువంటి కొన్ని మాటలు మనం ఆలోచిస్తున్నప్పుడు, ఎందుకంటే సంఘంలో ఉన్నటువంటి బాధ్యతలు ఎలాంటివో మనకు అర్థమైపోతాయి. ఒకసారి మీరు అపోస్తల కార్యం మీరు చూడండి. ఒకసారి అపోస్తల కార్యము 9వ అధ్యాయము 31వ వచనం మనం చూడగలిగితే, అపోస్తల కార్యము 9వ అధ్యాయము 31వ వచనంలో ఏమని రాయించాడు చూడండి ఒకసారి. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందట సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అన్నాడు చూడండి. ప్రారంభపు సంఘాలను గురించి రాయిస్తున్నటువంటి మాట. ఏమండి, ప్రారంభపు సంఘాలను గురించి రాయిస్తూ ఆ సంఘాలు ఎలా ఉన్నాయో చెబుతున్నాడు అక్కడ. ఏమని చెప్పాడు అక్కడ? కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతట సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అన్నాడు చూడండి. అంటే సంఘం అనేది ఎలా క్షేమాభివృద్ధిలోనికి వెళ్ళిపోయిందో చెప్పాడు అక్కడ. ఒకనాటి సంఘాలు ఎలా క్షేమాభివృద్ధిలోనికి వెళ్ళిపోతున్నాయో రాయిస్తున్నాడు. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను అన్నాడు చూడండి. అంటే ఒకనాటి సంఘాలను గూర్చి దేవుడిస్తున్నటువంటి సాక్ష్యం ఏంటి అంటే, ఒకనాటి సంఘాలు క్షేమాభివృద్ధి నొందుచున్నవి అన్నాడు చూడండి. అంటే కట్టబడుచున్నవి అని చెబుతున్నాడు. ఎలా కట్టబడుతున్నాయట? క్షేమాభివృద్ధి నొందుచు
సమాధానము కలిగి ఉండెను అన్నాడు. చూడండి, అంటే ఒకనాటి సంఘాలు ఎలా క్షేమాభివృద్ధిలోనికి వెళ్ళిపోయాయో దాని వెనకాల వారు ఏం చేశారో అన్నది మనం ఆలోచిస్తేనే మనకు అర్థమైపోతుందంటే. ఎందుకంటే ఈరోజు సంఘాలను గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఈరోజు సంఘాలను గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకు అంటే ఈరోజు సంఘాల పరిస్థితి బాగోలేదు. ఈరోజు సంఘ క్షేమాభివృద్ధి అనేటువంటి ఒక పాఠాన్ని పెట్టి మీకు బోధించడానికి కారణం ఏంటి అంటే ఈరోజు సంఘాలలో క్షేమాభివృద్ధి అనేది కనిపించదు కనుకనే ఎలా క్షేమాభివృద్ధిలోనికి వెళ్ళిపోవాలో, ఎలా క్షేమాభివృద్ధిలోనికి సంఘాన్ని నడిపించుకోవాలో చెప్పటానికేనండి ఈ 2వ రోజు సభ జరుగుతుంది. అందుకే సంఘం అనేది క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను అన్నాడు. చూడండి, సమాధానం కలిగి ఉండేను అని చెబుతూనే మరలా ఏమని మాట్లాడాడు చూడండి. సమాధానము కలిగి ఉండేను మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను అన్నాడు. చూడండి, ఏమేమి కలిగి ఉన్నాయట? మొదటిది క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ప్రభునందు భయము. అంటే ఏ సంఘానికైనా ఇవి కనిపిస్తాయి చెప్పండి. క్షేమాభివృద్ధే లేదు అని అనుకున్నప్పుడు ఇక సంఘంలో సమాధానం ఉంది అని అనుకోవటం చాలా పొరపాటు. ఈనాటి సంఘాలలో కనిపించనివి చెబుతున్నాడు. ఒకనాటి సంఘంలో ఏవేవి కనపడ్డాయో రాయిస్తున్నాడు అక్కడ. సంఘ క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను అన్నాడు. చూడండి, కాబట్టి ఈరోజు సంఘం అంటే ఏంటో కూడా ఈరోజు చాలా మందికి తెలియదండి. సంఘం అంటే ఏంటో, అసలు సంఘంలో మనం ఎలా ఉండాలో, సంఘ బాధ్యతలు ఏంటో, మనం ఏం చెయ్యాలో అన్నటువంటి విషయం ఈరోజు ఎవ్వరికీ తెలియదు. చాలా మందికి సంఘానికి ఎందుకు వెళ్తారు అంటే కేవలం కాలక్షేపం. సంఘానికి వెళ్ళటానికి కారణం ఏంటి అంటే ఏదో ఆదివారం గనక వెళ్ళాలి గనక తప్పదు గనక వెళ్ళిపోతున్నారు. కానీ సంఘం అంటే ఏంటో, అది ఎలా ప్రారంభమైందో, అది ఎలా విస్తరించిందో వీటన్నిటిని గూర్చిన వివరణ దేవుడు రాయించేశాడంటే అది మనకు అర్థం కావటానికే ఈరోజు కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడతాను. ఎందుకంటేనండి సంఘం ఎలా ప్రారంభించబడిందో మనకందరికీ తెలుసు. ఎలా ప్రారంభించబడింది చెప్పండి. క్రీస్తుట తన స్వరక్తము చేత మనల్ని ఏం చేశాడన్నాడు? సంపాదించుకున్నాడు. తన క్రీస్తు స్వరక్తము చేత మనల్ని సంపాదించుకున్నాడు. లోకములో ఉన్నటువంటి మనలను ప్రత్యేకంగా సంఘంగా ఆయన రాజ్యంగా మనల్ని ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడంటే మరి ఎలా దీన్ని డెవలప్మెంట్ ఎలా చేయాలి, ఎలా సంఘ క్షేమాభివృద్ధిలోనికి ఎలా వెళ్ళిపోవాలి, ఎలా వెళ్ళింది అనేది ఒక్కసారి మనం చూడగలిగితేనండి. ఎందుకంటేనండి సంఘ క్షేమాభివృద్ధి కానివ్వండి, లేకపోతే ఆదిమ సంఘాల ఎలా బ్రతికాయి, ఎలా ఉన్నాయి అన్నది చూస్తేనే కదా మనకు అర్థమైపోయేది. మనం ఎలా ఉండాలో, ఎలా సంఘ క్షేమాభివృద్ధిలోనికి వెళ్ళిపోతుందో, ఎలా వాళ్ళు జీవించారో, ఎలా సంఘం పట్ల వాళ్ళు బాధ్యతలు నిర్వర్తించారో వీటన్నిటిని గురించి మనకు అర్థమైతేనే కదా మన సంఘాన్ని మనం ఎలా క్షేమాభివృద్ధిలోనికి నడిపించుకోవాలో మనకు అర్థమైపోయేది. అంటే ప్రారంభం అంటే ఎన్ని వేల మందితో ప్రారంభించబడింది చెప్పండి? ఎన్ని వేల మందితో? 3,000 మందితో. 3,000 మందితో ప్రారంభించబడినటువంటి సంఘం మరలా మీరు చూడగలిగితేనండి అపోస్తల కార్యం చూడండి ఒకసారి, త్వరగా చూస్తూ ముందుకెళ్దాం. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 41వ వచనం మీరు చూడగలిగితే, అపోస్తల కార్యము 2వ అధ్యాయము 41వ వచనంలో, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొంది ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి అన్నారు. చూడండి, ఎక్కడ చేర్చబడ్డారట? సంఘములోనికి. సంఘంగా లోకంలో ఉన్నటువంటి వీళ్ళు ప్రత్యేకింపబడిన వారిగా, మూర్ఖతరమైన వారికి వేరుగా రక్షణ పొందటానికి 3,000 మంది చేర్చబడ్డారట. ప్రారంభం 3,000 మంది. ఆ 3,000 మందితో ఆగిపోలేదండి సంఘం.
ఆ 3,000 మందితో ఏమండి ఆగిపోలేదు. కానీ మరలా మీరు పక్క అధ్యాయాన్ని తిప్పగలిగితేనండి, అదే 4వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తల కార్యం 4వ అధ్యాయం మీరు చూస్తే, 4వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అయ్యెను అన్నాడు. చూడండి, ప్రారంభం ఎన్ని వేలతో ప్రారంభించబడింది? 3,000తో. 3,000తో ప్రారంభించబడినటువంటి ఆ సంఘం మరలా ఎన్ని వేలకు విస్తరించిపోయింది అంటే 5,000 మందికి అండి. అంటే కేవలం అక్కడ పురుషుల సంఖ్య మాత్రమే చెప్పాడు, పురుషుల సంఖ్య మాత్రమే. అంటే పురుషుల సంఖ్య 5,000 అన్నప్పుడు ఏమండి స్త్రీలు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఇప్పుడు ఏమండి ప్రార్థనలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఏ జాబితా ఎక్కువ ఉంటుంది? ఏ జాబితా కనపడుతుంది మనకు? స్త్రీల జాబితా కనపడుతుందా లేకపోతే పురుషుల జాబితా కనపడుతుందా? స్త్రీల జాబితా. పురుషులే 5,000 మందికి చేర్చబడ్డారు, 5,000 మందికి విస్తరింపబడింది అని అన్నప్పుడు అంటే స్త్రీల సంఖ్య ఎన్ని వేలు? అంటే 3,000 నుంచి ప్రారంభింపబడినటువంటి సంఘం చివరికి అంటే ఏమంటే విస్తరించిపోయింది, లెక్కకు మించి విస్తరించిపోయింది అని మనం చదువుకుంటున్నాం. అంటే సంఘ క్షేమాభివృద్ధి అంటే, సంఘం క్షేమంగా అభివృద్ధి పొందాలి అంటే ఏమండి ఏదో మనం ఏమండి చాలా మంది మాట్లాడుకుంటారు చూడండి, సంఘ క్షేమాభివృద్ధి అంటే ఏంటి చెప్పండి? ఈరోజు ఏమండి నడుస్తున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి చెప్పండి? సంఘ క్షేమాభివృద్ధి అంటే దేని గురించి మాట్లాడతారు చెప్పండి? దేని గురించి మాట్లాడతారు? సంఘ ఏమండి ఆ కట్టడ విస్తీర్ణత ఎంత ఉంది? కట్టడ విస్తీర్ణత ఎంత ఉంది? ఎకరనా, 2 ఎకరాల, 10 ఎకరాల? అంటే ఆ విస్తీర్ణతను బట్టి ఏం మాట్లాడుకుంటారు? మా సంఘం చాలా డెవలప్ అయిపోయింది అండి అంటారు. చాలా డెవలప్ అయిపోయింది. అది ఎంతగా డెవలప్ అయిపోయింది అంటే 1 ఎకరంతో ప్రారంభించిన మేము ఎన్ని ఎకరాలు సంపాదించామో తెలుసా అంటుంటారు చూడండి. అంటే సంఘ క్షేమం, సంఘ అభివృద్ధి ఎలా కనపడుతుంది ఈరోజు? ఎలా కనపడుతుంది? భూముల విషయంలో అంటే సంఘంలో ఉన్నటువంటి అంటే సంఘ విస్తీర్ణతను బట్టి, వారి కట్టుకున్న కట్టడ విస్తీర్ణతను బట్టి ఈరోజు సంఘం చాలా డెవలప్మెంట్ అంటున్నారు చూడండి. చాలా మంది చూడండి మాట్లాడుకునే మాటలు ఏమండి, ఇదంతా మనకంతా తెలుసు కదా, ఈ ప్రాంతాలన్నీ మనకు తెలుసు కదా. ఎలా డెవలప్మెంట్ అంటే చెప్పండి, ఈ సంఘంలో నుండి సుమారుగా 10 లక్షల దాకా పోగయ్యాయండి అంటారు. ఈ సంఘంలో నుండి ఇంచుమించు 20 లక్షలు పోగు చేశామండి అంటుంటారు. అంటే ఈరోజు సంఘ అభివృద్ధి అనగానే ఏం అర్థమైపోయింది అంటే ధనాన్ని కూడబెట్టడం, ధనాన్ని సంపాదించటం. నీ కుటుంబంలో నీవు సంపాదించుకోవటం కాదు. మరలా ఎక్కడ సంపాదన ప్రారంభించారు చెప్పండి? ఎక్కడ సంపాదన ప్రారంభించుకున్నారు? సంఘంలో. అందుకే ఒక సంఘంలో 20 లక్షలు అంటున్నారు, మరొక సంఘంలో 30 లక్షలు అంటున్నారు, మరొక సంఘంలో 40 లక్షలు అంటున్నారు. కానీ సంఘాభివృద్ధి అనేది ఎలా చూపెట్టుకుంటున్నారు? సంఘాభివృద్ధి ఏది అని అనుకోని మోసపోతున్నారు అంటే ఏమిటి? డబ్బును సంపాదించటమే సంఘాభివృద్ధి అనుకుంటున్నారు చూడండి. ధనాన్ని కూడబెట్టడమే, ధనాన్ని కూడబెట్టడమే. అందుకే చూడండి ఏమండి ఆ సంఘ పెద్దలుగా 5 ఏళ్ళు ఉన్న తర్వాత లెక్కలంతా అప్పచెప్పి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? ప్రారంభంలో ఎంత మీరు సంపాదించారో, తర్వాత 5 ఏళ్ల తర్వాత మీరు వెళ్ళిపోయేటప్పుడు ఎంత మీరు అంటే ఎక్కువగా దాన్ని సంపాదించారు అన్న లెక్కలు చెప్పేసి వెళ్ళిపోవాలి. ఎందుకో తెలుసా? ఈరోజు సంఘాభివృద్ధి, సంఘ క్షేమాభివృద్ధి అనేది ఎక్కడ కనపడుతుంది అంటే ఈరోజు ప్రారంభపు సంఘాలలో అభివృద్ధి పొందినట్టుగా ఈరోజు మనకు కనిపించదు చూడండి, కనిపించదు. ఈరోజు చూడండి సంఘ క్షేమం అనగానే చెప్పేది ఇదే, మాట్లాడుకునేది ఇదే. ఈరోజు సంఘాలలో చూడండి వ్యాపారం మొదలైపోయింది. చూడండి వడ్డీ వ్యాపారం చేస్తారా చెప్పండి? వడ్డీ వ్యాపారం జరుగుతుందా? జరుగుతుంది. వడ్డీ వ్యాపారం జరుగుతుందా? జరుగుతుంది. కానీ సంఘాభివృద్ధి అనేది, సంఘ క్షేమాభివృద్ధి అనేది కేవలం ఒకనాడు ఎలా జరిగింది, నేడు ఎలా జరుగుతుంది అంటేనండి ఒకనాడు శిశువుల సంఖ్య విస్తరించింది, ఈరోజు ఎలా విస్తరించబడుతుందో ఆలోచించండి ఒకసారి. చాలా ఏమిటి బైబిల్కి విరుద్ధంగా ఏమిటి ఈరోజు సంఘాలన్నీ అభివృద్ధి పథంలోనికి వెళ్ళిపోయాయి అని అనుకుంటున్నారే కానీ నిజంగా సంఘాభివృద్ధి అనేది ఏమిటి నిజంగా సంఖ్యలో
కొంతమందిని లోకంలో ఉన్న వారిని దేవునిలోనికి నడిపించటంలో ఎక్కడ కనిపించదు. చూడండి మీరు ఒకసారి, ఎక్కడ కనిపించదు. అందుకే సంఘ క్షేమాభివృద్ధి నొందుచు అన్నాడు. సంఘ క్షేమాభివృద్ధి నొందుచు ఎలా ఎలా ఉందట? సమాధానము కలిగి ఉండెను అన్నాడు. చూడండి, సమాధానము కలిగి ఉందట. ప్రారంభపు సంఘాలు చూడండి, అంటే ఏ సంఘంలోనైనా చూడండి, ఈరోజు సమాధానం అనే పదం మాట్లాడటానికే కొరతైపోయింది. ఏ సంఘంలోనైనా చూడండి, ఈరోజు క్షేమాభివృద్ధి గురించి కాస్త పక్కన పెడితే, క్షేమాభివృద్ధి గురించి కాస్త మనం పక్కన పెట్టి ఆలోచించగలిగితేనండి, అంటే సమాధానం అన్న మాట కనిపించట్లేదు. ఎందుకో తెలుసా? ప్రారంభపు సంఘాలలో కనిపిస్తున్నది, ప్రారంభపు సంఘాలలో అంటే క్షేమాభివృద్ధి పొందింది. ఎలాగా అంటే శిశువుల సంఖ్య విస్తరించటం వల్ల క్షేమాభివృద్ధి నొందొచ్చు. ఎంతమంది విస్తరించిన అందరిలో కనపడుతున్నది ఏంటో తెలుసా? సమాధానం. సమాధానం కనపడింది. అదే మాట మాట్లాడాడు కదా. అది 9వ అధ్యాయంలోనే, 9వ అధ్యాయం 31వ వచనంలో మరలా ఒకసారి చదవగలిగితే, కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల ఎన్నంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందొచ్చు. చూసాం, 3000 నుంచి ఎన్ని వేల దాకా చేరిపోయిందో క్షేమాభివృద్ధి మనం చూస్తున్నాం. అలా సంఖ్య విస్తరిస్తూనే ఆ సంఘంలో ఏముండేదట? సమాధానము అన్నాడు. చూడండి, ఒకనాడు 5000కు పైగా, వేలకు పైగా విస్తరించిన వారందరి మధ్యలో కనపడుతున్నది ఏంటో తెలుసా? సమాధానం. ఈరోజు చూడండి, ఉన్న 30 మందిలో కూడా ఏముండదు? సమాధానం ఉండదు. ఉన్న 20 మందిలో కూడా ఏం కనిపించదు? సమాధానం కనిపించదు. అలాంటిది క్షేమాభివృద్ధి కనపడుతుంది అంటే మనం నమ్మాలి. ఆలోచించండి మీరు ఒకసారి. దానికంతటికి కారణం ఒకటేనంటే, ప్రారంభపు సంఘంలో ఎలా క్షేమాభివృద్ధిలోనికి వెళ్ళిపోయారో, ఎలా సమాధానంగా ఉన్నారో, ఎలా దేవుని భయంతో బ్రతికారో, పరిశుద్ధాత్మ ఆదరణతో ఎలా బ్రతికారో అనే ఒక మాట మనం చూడగలిగితేనండి, నిజంగా అలాంటి మనస్సు మనకుంటేనే కానీ మనం సంఘాన్ని క్షేమాభివృద్ధిలోనికి మనం నడిపించుకోలేము. సంఘంలో సమాధానంగా మనం బ్రతకలేము. ఎలా బ్రతికారో ఒకసారి చూడండి. వాళ్ళకున్న మనస్సు ఏంటో ఒకసారి మీరు చూడండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయము, అపోస్తల కార్యము 4వ అధ్యాయం 32వ వచనం చదవండి ఒకసారి. అపోస్తల కార్యము 4వ అధ్యాయం 32వ వచనం మీరు చూడగలిగితే, 4వ అధ్యాయం 32వ వచనంలో, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. విశ్వసించిన వారందరూ ఎంతమంది విశ్వసించారు? ప్రారంభంలో ఎంతమంది దేవునిలోనికి అడుగు పెట్టారు చెప్పండి? ఎంతమంది? 3000 మందితో ప్రారంభించబడింది. 5000 మందితో విస్తరించిపోతుంది. చివరికి శిశువుల సంఖ్య లెక్కలేనంత మందిగా చేరిపోయినా వారందరిలో కనపడుతుంది ఏంటో తెలుసా? విశ్వసించిన వారందరూ ఎలా ఉన్నారట? ఏక హృదయమును ఏకాత్మయు ఏక మనస్సును గలవారై ఉంటేను అన్నాడు. చూడండి, ఎలా ఉన్నారట వాళ్ళు? ఎలా ఉన్నారట? ఏకాత్మ, అంటే ఏక హృదయం, ఇలాంటి ఆలోచనతో ఉన్నారు వాళ్ళు. మీరు చూడండి, అంటే ఏకాత్మ ఏకాత్మయు ఏక హృదయము అన్నాడు కదా. ఏక హృదయము అన్నాడు అంటే ఒకే మాట. ఎన్ని వేల మంది? 5000 మందికి పైబడి శిశువుల సంఖ్య మనకు తెలియదుక. అన్ని వేల మంది విస్తరించిన వాళ్ళంతా కూడా ఎలా ఉన్నారో తెలుసా? ఏక హృదయము అన్నాడు. చూడండి, ఏక హృదయం అంటే ఏకాభిప్రాయంతో బ్రతికారు. ఏకాభిప్రాయముతో, ఏక హృదయముతో, ఏకాత్మతో బ్రతికిన వారిగా మనకు కనపడుతున్నారు. ఈరోజు చూడండి, ఉన్న 30 మందిలో 3 రకాల అభిప్రాయాలు మనకు కనపడుతుంటాయి. 30 రకాల అభిప్రాయాలు. నిజముగా చెప్పండి, ఏదైనా సేవకుడిగా ఒక మాట చెప్పాడు అనుకోండి, అందరూ దానికి ఆ మాటకు మనం సమ్మతించగలమా అంటే లేదు. ఆ మాటకు బదులు ఎన్ని మాటలు బయట వస్తుంటాయో. ప్రారంభపు సంఘంలో ఎందుకు అది అభివృద్ధి చెందింది, ఎందుకు అది క్షేమాభివృద్ధిలోకి వెళ్ళిపోయింది అంటే కారణం
కారణం ఒకటేంటో తెలుసా? వాళ్ళంతా ఏక హృదయము ఏకాత్మయు గలవారై ఉన్నారు. ఈరోజు మన పరిస్థితి ఆలోచించండి ఒకసారి. ఎందుకు మన సంఘాలు డెవలప్మెంట్ అవ్వట్లేదు? దానికి కారణం ఏంటి అంటే, అవండి కనపడుతున్నది ఏంటో తెలుసా? భిన్నాభిప్రాయాలు కనపడుతుంటాయి, ఏకాభిప్రాయం లేదు. ఏకాభిప్రాయానికి బదులు భిన్నాభిప్రాయాలు. అందుకేనండి సంఘ క్షేమాభివృద్ధిలోనికి వెళ్ళటం లేదు, సంఘం సమాధానం కలిగి ఉండడం లేదు. కారణం ఒకటే, ఏకాత్మయు ఏక హృదయము గలవారై ఉన్నారు అన్నాడు కదా. ఇదిగో అందరూ ఒకే మాట మీదనే. కాబట్టి కుటుంబంలో ఐదుగురు ఒక్కొక్కరు ఒక్కొక్క మాటతో ఉంటే కుటుంబం ఎలా క్షేమాభివృద్ధిలోనికి వెళ్తుంది? ఎలా కుటుంబం డెవలప్మెంట్ అవుతుంది చెప్పండి? మీకున్నటువంటి కుటుంబాలలోనే నాన్నొక వైపు, తల్లొక వైపు, అంటే పిల్లలొక, ఏమండి మీ అన్న చెల్లెళ్ళొక వైపు మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం కలిగి ఉన్నప్పుడు కుటుంబం ఎలాగైతే డెవలప్మెంట్ అవ్వదో సంఘం కూడా అలాగే డెవలప్మెంట్ అవ్వదంటే. అందుకే ఏకాత్మయు ఏక హృదయముయు కలిగిన వారై ఉండిరి అన్నాడు. చూడండి, అంటే సంఘంలో ఉన్న వారంతా ఎలా ఉండాలట? ఏకాభిప్రాయం, ఏక హృదయం. ఇది ఎప్పుడైతే మనుషులలో వస్తుందో, ఇది ఎప్పుడైతే విశ్వాసలో కలుగుతుందో, నిజంగానండి సంఘం ఖచ్చితంగా క్షేమాభివృద్ధిలోనికి వెళ్ళిపోతుంది. సంఘం ఖచ్చితంగా సమాధానం కలిగి ఉంటుంది. నిజంగానండి ఇవి తెలియనప్పుడు విశ్వాసిగా నీకున్న బాధ్యత ఏంటో ఎలా తెలిసిపోతుంది చెప్పండి? తెలిసిపోతుందా? విశ్వాసిగా ఎలాంటి బాధ్యతలు నీకు ఉన్నాయో, ఎలాంటి బాధ్యతలు నీవు స్వీకరించి దేవుని పని చెయ్యాలో, సంఘ క్షేమాభివృద్ధి కొరకు నీవేం చెయ్యాలి అన్నటువంటి విషయాలు మీకు ఎలా తెలుస్తాయి చెప్పండి? నిజంగానండి సంఘంలో ఉన్న విశ్వాసి అయినా, సంఘ సేవకుడైనా, అంటే సంఘంలో ఉన్న ఎవరైనా కానీ, పరిచారకులైన ఎవరైనా కానివ్వండి, వారందరికీ కలిగి ఉండవలసినది ఏంటో తెలుసా? ఏకాభిప్రాయం, ఏక హృదయం. ఇది ఎప్పుడైతే కలిగి ఉంటుందో సంఘం ఖచ్చితంగా క్షేమాభివృద్ధిలోనికి వెళుతుంది. అంతేకాదు సంఘాన్ని గురించి కూడా ఎలా ఉండాలో ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మీరు చూడగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మీరు చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో మీరు చూడండి ఒకసారి. 19వ వచనంలో మీరు చూడగలిగితే, నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను అన్నాడు. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నాడుగా. పత్రికలు రాస్తూ తిమోతి గురించి పరిచయం చేస్తున్నాడు, తిమోతి గురించి తెలియచేస్తున్నాడు. ఇదిగో మీ దగ్గరకు నేను తిమోతిని పంపాలన్నటువంటి ఆశ నాకుంది. ఎందుకు అంటే ఇదిగో 20వ వచనం మాట్లాడుతున్నాడు చూడండి. ఎందుకు అతన్ని పంపాలనుకున్నాడు చూడండి. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు అన్నాడు. చూడండి, ఎవరి గురించి చింతుందట తిమోతికి? ఎవరి గురించి చింతుందట? వారి క్షేమ విషయం. అక్కడ ఫిలిప్పులో ఉన్నటువంటి సంఘ క్షేమ విషయమై ఎవరు చింతిస్తున్నారట? తిమోతికి చింతగా ఉందట. చూడండి, తిమోతి చింత కలిగిన వాడై ఉన్నాడట. ఆ సంఘ క్షేమం విషయమై ఆయన ఎప్పుడు చింతించేవాడు అని రాశాడు అపోస్తలుడైనటువంటి పౌలు. అంటే సంఘాల విషయమై చింతుందో ఆలోచించండి. అంటే సంఘం ఏమైపోతే ఏంటంటే నేను మాత్రం ఇంతేనండి. సంఘం ఏమైపోతే నాకేంటండి, నాకు ఏది కావాలో అదే కావాలండి. సంఘం ఏమైపోతే నాకేంటండి, నాకు చక్కగా ఫ్యాన్ ఉంటే చాలండి, ఫ్యాన్ కింద కూర్చుంటాను. అంటే ఎవరికైనా సంఘ విశ్వాసిగా సంఘంలో ఉన్నటువంటి నీకు ఒకనాడు తిమోతికి ఉన్నటువంటి చింత నీ సంఘాన్ని గురించి ఎక్కడైనా ఉంది చెప్పండి? అంటే నీ కుటుంబం గురించి నీకు చింత ఉంటుంది, ఉండదు చెప్పండి? ఉంటుందా? నీ కుటుంబం గురించి చింత ఉంటుందా? ఎప్పుడు అది పడుకున్న దగ్గర నుంచి లేచి
మరలా ఉదయం పనికెళ్ళి మరలా ఇంటికి వచ్చి పడుకున్నా కూడా నీ కుటుంబాన్ని గురించి ఎంత చింత కలిగి ఉంటావు, ఎంత ఆలోచిస్తూ ఉంటావు చెప్పండి ఒకసారి. ఎంత ఆలోచిస్తుంటారు? చిన్నోడేమో అటు వెళ్ళిపోయాడు, పెద్దోడేమో ఇటు వెళ్ళిపోయాడు, మా ఆయనేమో పనికి వెళ్ళిపోయాడు, ఆయన ఎప్పుడు వస్తాడో, ఏం చేస్తాడో, ఇదిగో నా కొడుకు ఏమో చదువుతున్నాడో, ఆడికి జాబ్ వస్తుందా రాదా, వీటన్నిటిని గురించిన చింత నీ కుటుంబాన్ని గురించి ఉందే కానీ నిజంగా నీ సంఘాన్ని గురించి నీకు చింత ఉందా? ఆలోచించు ఒకసారి. నీ సంఘాన్ని గురించినటువంటి చింత ఎవరికైనా కనపడుతుందో చెప్పండి. ఎప్పుడైనా నీ కుటుంబాన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి ఎన్ని రకాలుగా ఆలోచిస్తుంటారు చూడండి, ఎన్ని రకాలుగా. అంటే వ్యర్థమైన ఖర్చులు చేయకుండా, అంటే ఏవేవో ఏమండి బయట నుంచి ఏదైనా తీసుకోవాలి అంటే మీ స్తోమత కొద్దీ తీసుకొచ్చుకుంటూ అంటే ఎంతగా ఏమిటి జాగ్రత్త పడుతుంటారు చూడండి మీ కుటుంబం గురించి. మీ కుటుంబం గురించి ఇంత చింత, ఇంత ఆలోచన మీకు. కానీ సంఘాన్ని కూర్చున్నటువంటి చింత అంటే కలిగి ఉంటేనేనండి నిజంగా సంఘాన్ని చక్కగా మనం ఏం చేసుకోగలం? డెవలప్మెంట్ చేసుకోగలం, చక్కగా డెవలప్మెంట్ చేసుకోగలం. అందుకే అంటున్నాడు, ఇదిగో మీ యొద్దకు పంపటానికి నాతో ఒక వ్యక్తి ఉన్నాడు, ఎవరు తెలుసా? తిమ్మోతి ఉన్నాడు. అతడు ఎలాంటి వాడు అంటే తెలుసా? ఎలాంటి వాడు అంటే మీ క్షేమము విషయమై నిజముగా ఆయన చింత కలిగిన వాడయ్యా. అసలు అతని వంటి వాడు ఎవడును నా యొద్ద లేడు, అతని వంటి వాడు ఎవడు నా యొద్ద లేడు. ఎందుకు? సంఘాన్ని పోషించటానికి లేదా సంఘాన్ని నడిపించటానికి, సంఘాన్ని కాపాడుకోవటానికి ఆయన ఎలాంటి చింత కలిగి ఉన్నాడు ఆలోచించండి ఒకసారి. ఎలాంటి చింత కలిగి ఉన్నాడు? దేవుడు కూడా చింత కలిగి ఉన్నాడట. ఏం కలిగి ఉన్నాడట దేవుడు? ఆయన మిమ్మును గురించి ఏం చేస్తున్నాడట? చింతించుచున్నాడు అన్నాడు. ఏమండి, దేవుడికి చింత ఉంది మన విషయమై, అలాగే ఏమండి తిమ్మోతికి చింత ఉందట సంఘాల విషయమై. ఇక చింత లేని వాళ్ళు ఎవరు చెప్పండి? చింత లేని వారు ఎవరు? మనమే. దానికి కూడా రెఫరెన్స్ చెప్పొచ్చులేండి. మీ చింత యావత్తును ఆయన మీద వేయండి అన్నాడు. కాబట్టి నిజంగా మేము మా చింత అంతా ఎవరి మీద వేసేసాం? ఆయన మీద వేసేసాం. మేము చక్కగా చింత లేని వారిగా బ్రతికేస్తున్నాం. పాట పాడతారు కదా, చింత లేదిక ఆ యేసు పుట్టెను. నిజం. ఎలా మారిపోయారు చూడండి ఒకసారి. నీ కుటుంబాన్ని గురించి నీవు ఎంత ఆలోచిస్తావో నీ సంఘాన్ని గురించి కూడా నీవంతే ఆలోచించాలి. నీ కుటుంబాన్ని గురించి ఎంత చింతిస్తావో నీ సంఘాన్ని గురించి కూడా నీవు అంతే చింతించాలి. నిజంగానంటే ఇలాంటి విశ్వాసులు, ఇలాంటి ఏమంటే నాయకులు, ఇలాంటి వాళ్ళు మనకు ఏమంటే కనపడితేనండి నిజంగా సంఘం ఎలా క్షేమాభివృద్ధిలోనికి వెళ్ళదో మీరు ఆలోచించండి ఒకసారి. ఎలా క్షేమాభివృద్ధిలోనికి వెళ్తాం? చాలా మంది చూడండి, సంఘం పననంగానే అంటే ఎలా చూస్తుంటారో చెప్పండి. మొట్టమొదటి చూసుకునేది ఏంటి? డ్రెస్ చూసుకుంటుంటారు. ఎందుకు? చాలా మంచి డ్రెస్ చేసుకున్నాడు కనుక ఎక్కడ నలిగిపోద్దో, ఎక్కడ పని చేస్తే మనం ఎక్కడ తక్కువైపోతామో, ఇలాంటివి ఉంటాయి ఉండవు చెప్పండి మీరు? ఇలాంటివి ఉంటాయి. మీ పొలంలో పని అనుకోండి, మీ ఇంటి పని అనుకోండి, ఎలా చేస్తారు? ఎలా చేస్తారు? బట్టలు చూసుకుంటారా? ఏది చూసుకోరు. ఎందుకు? నీ కుటుంబం మీద ఉన్న శ్రద్ధ సంఘం. అందుకే ప్రియమైన దేవుని పిల్లారా, చింత కలిగిన వారు అన్నాడు చూడండి. చింత కలిగి ఉండాలి అన్నాడు. చివరికి ఎలాంటి వాళ్ళు ఉన్నారో ఒక మాట చూడండి. 28వ వచనంలో కూడా మీరు చూడగలిగితే 28వ వచనంలో, కాబట్టి మీరు అతన్ని చూసి మరలా సంతోషించు నిమిత్తం నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని అన్నాడు చూడండి. ఎవరి గురించి? ఎపఫ్రోదీతు గురించి రాయిస్తున్నాడు అక్కడ. అతడు రోగి అయి ఉన్నాడు. రోగి అయి ఉన్నటువంటి అతడు షావునకు సిద్ధమై ఉన్నాడు గనక అతని మీ యొద్దకు పంపాలన్న ఆశ నాకుంది. కానీ అతడు చూస్తే రోగిగా ఉన్నాడు అని చెప్పినటువంటి పౌలు మరలా ఆయన గురించే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడు? ఇదిగో ఆయన మీ యొద్దకు నేను ఏం చేస్తున్నాను? పంపిస్తున్నానని చెబుతూ ఈ నా 29వ వచనంలో మాట్లాడాడు చూడండి. ఏమని మాట్లాడాడు అక్కడ? నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై. ఎవరట? పౌలు చేసిన ఉపచర్యలో ఏదైతే కొదువగా ఉందో ఆ కొదువను తీర్చటానికి అతడు అంటే ఎవరు? ఎపఫ్రోదీతు గారు. ఆయన ఏం చేశానట? ఆ కొదువను తీర్చటానికి అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక
క్రీస్తు యొక్క పని నిమిత్తం చావునకై సిద్ధపడి ఉండెను అన్నాడు. చూడండి ఎంత గొప్ప మనసు అండి అతడికి. కాబట్టి పౌలు గారి ఉపచర్యలో కొదువుగా ఉన్న వాటిని తీర్చటానికి, చేయటానికి ఎపఫ్రోదితు అనేటువంటి వ్యక్తి అంటే తన ప్రాణమునివ్వటానికి కూడా ఏమైపోయాడట, సిద్ధపడిపోయాడు అన్నాడు. చూడండి సిద్ధపడిపోయాడు. అంటే ఇలాంటి వాళ్ళు, ఇలాంటి భక్తిపరులు, ఇలాంటి విశ్వాసులు సంఘంలో ఉంటేనండి నిజంగా ఎలా క్షేమాభివృద్ధిలోనికి వెళ్ళదో ఆలోచించండి ఒకసారి. ఎలా క్షేమాభివృద్ధిలోనికి అంటే ప్రాణాలను ఇచ్చేటంత ఏమండి పని చేస్తున్నారు చెప్పండి. ఎపఫ్రోదితట తన ప్రాణమునిచ్చుటకైనను అసలు తెగించేశాడట. చూడండి అంటే పౌలు గారు ఏమండి వారి గురించి మాట్లాడటానికి కారణం ఏంటి అంటే నిజంగా వారి సంఘ విషయంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారో ఆలోచించండి ఒకసారి. ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు. నిజంగా పని విషయం ఏమండి ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి. పనికి వెళ్ళమంటే వెళ్ళరు. ఏ పని? సువార్త పని. పౌలు మాట్లాడతాడు కదా, నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు. కానీ సువార్తకు వెళ్ళమంటే, సువార్తకు వెళ్తే ఏమంటున్నారు? శ్రమ అంటున్నారు. అంటే పౌలు గారు మాట్లాడిన మాట సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడా? ఆయన సువార్త ప్రకటించిన అతనే, ప్రకటించకపోతే శ్రమ అంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం చెప్పండి? సువార్తకు పంపిస్తే, సువార్తకు వెళ్ళమంటే సువార్తలో ఏమిటి శ్రమ ఉంటుంది కనుక మనం ఏం చేస్తాం? పనికి వెళ్ళట్లేదు. అంటే సువార్త పనికి ఇక ప్రాణాలు ఇవ్వగలమా చెప్పండి? ప్రాణాలు ఇచ్చేతంత విశ్వాసులు, ప్రాణాలు ఇచ్చేతంత నాయకులు, ప్రాణాలు ఇచ్చేతంత అంటే సేవకులు ఎక్కడ కనపడతారు మీరు ఆలోచించండి ఒకసారి. ప్రాణం ఇవ్వటానికి కూడా ఆయన ఏం చేయలేదట, ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టాలని. చూడండి 29లో నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై, సంఘంలో ఏది కొదవగా ఉందో దాన్ని తీర్చటానికి అతడు తన ప్రాణాన్ని కూడా ఏం చేయలేదట, లక్ష్య పెట్టలేదు అన్నాడు. చూడండి లక్ష్య పెట్టలేదంటే చూడండి సంఘం ఏమైపోతే నాకేం అవసరం అనుకుంటున్నారు మీరంతా? ఆలోచించండి. అంటే సంఘం అనగానే ఏంటో తెలుసా? సంఘం అనగానే ఏంటో తెలుసా? నిజంగా ఎంత విలువైనదో మీకు అర్థం కావటానికి ఒకే ఒక మాట చెప్తానండి. ఎంత విలువైనదో అర్థం కావటానికి సంఘం అంటేనండి, నిజంగా సంఘం అంటే క్రీస్తు రక్తం అనేది ఎంత విలువైనదో మీరు ఆలోచించండి ఒకసారి. ఎంత విలువైనది క్రీస్తు రక్తం. పేతురు రాసిన మొదటి పత్రికలో చూసాం కదా, ఒకసారి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం చదవండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనంలో, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడతారని మీరెరగరా అన్నాడు. చూడు, అమూల్యమైన రక్తము అన్నాడు. అమూల్యమైన రక్తము అంటే దానికి అర్థం ఏంటి? అసలు మూల్యము చెల్లించలేనటువంటి రక్తం, నిర్దోషమైనది, పరిశుద్ధమైనది. ఆ రక్తాన్ని ఇచ్చి మనలందరినీ ఏం చేశాడు? కొన్నాడంటే మనలందరినీ కొన్నాడు. అసలు వెలకట్టలేని రక్తాన్ని మనకిచ్చి మనల్ని కొంటే, సంఘంగా మనలందరినీ ఒక దగ్గరికి చేరిస్తే అంటే మనం ఏం చేస్తాం చెప్పండి? మనకు బాధ్యత తెలియదు, సంఘం యొక్క విలువ తెలియదు. నిజం ఆలోచించండి. మీరు సంఘాల్లో ఉన్నటువంటి మీకు బాధ్యత ఉంది అన్నది మాత్రం మర్చిపోకండి. ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారో ఆలోచించారు కదా. చింత కలిగిన వారిగా, కొదువుగా ఉన్న దాన్ని తీర్చడానికి తన ప్రాణాలు సహితం లెక్క చేయని వారిగా మనకు కనబడుతున్నారే. మనం ఎలాంటి బాధ్యతను స్వీకరించామో ఆలోచించండి ఒకసారి. ఎలాంటి బాధ్యతను సంఘంలో చూడండి. ఒకరు ఒక మాట అంటే సంఘానికే ఫుల్ స్టాప్. ఎందుకు? మాట అన్నందుకు వదిలేస్తాం. ఇక సంఘంలో ప్రాణం పెట్టమంటే ఎక్కడ పెడతాం చెప్పండి? సంఘ సేవకుడు ప్రాణం తీస్తాం కానీ ప్రాణం పెట్టగలమా?
అంత మంచి మనసు ఎవరికి ఉందో ఆలోచించండి. కనుక సంఘ క్షేమాభివృద్ధిలోనికి వెళ్ళాలి అంటేనండి, నీ కుటుంబాన్ని గురించి ఎంత చింత కలిగి ఉన్నావో సంఘాన్ని గురించి కూడా అదే చింత నీకు ఉండాలి. అలా ఉండాలి అంటే అందరికీ ఏముండాలట? ఏక హృదయమును ఏకాత్మయు ఏకాత్మయు గలవారై అన్నాడు. అంటే ఒకే భావం, ఒకే మాట సంఘం అనగానే. అలా ఉన్నప్పుడేనండి కుటుంబం అలాగే సంఘం చక్కగా వర్ధిల్లుతుంది. కనుక ఆలోచిస్తూ సంఘ క్షేమాభివృద్ధి విషయమై మీరు ఎలాంటి బాధ్యతను స్వీకరిస్తున్నారో, మీ ప్రాణాలు సైతం పెట్టగలుగుతున్నారా? సంఘ విషయంలో కొదువుగా ఉన్న వాటిని తీర్చడానికి మీరు ఆలోచిస్తున్నారా? సంఘ విషయంలో చింత కలిగి ఉన్నారా? ఒక్కసారి మీకు మీరుగా ఆలోచించుకొని మంచి నిర్ణయాలతో సంఘ క్షేమం విషయమై మీరు ఏం చేయాలో దాన్ని శక్తి లోపం లేకుండా చేయటానికి మీరు సిద్ధపడండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడు మా కన్న తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 2 రోజుల మహాసభలలో 2వ దినాన అయినా మీ కుమారుడు మాట్లాడుట కంటే ముందుగా కొన్ని సంగతులు తండ్రి మీ పిల్లలకు తెలియజేశాను. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏం చేయాలో, ప్రారంభపు సంఘాలు ఎలా క్షేమాభివృద్ధిలోనికి వెళ్ళిపోయాయో కొన్ని సంగతులు మాత్రమే తెలియజేశారు తండ్రి. విన్న మీ పిల్లలంతా కూడా నాయన కేవలం నా మాటగా కాక మీ మాటగా స్వీకరించి, మీ మాటల యందు మీ యందు భయం కలిగిన వారిగా, సంఘం యొక్క విలువను తెలిసిన వారిగా, సంఘ క్షేమాభివృద్ధి విషయమై మీ పిల్లల బాధ్యత ఏంటో అన్నది గుర్తించుకొని ఆ బాధ్యతని చక్కగా నిర్వర్తించే పిల్లలుగా ఉండగలటకు సహాయం అనుగ్రహించండి. మీ కుమారుడు మాట్లాడుతుంటుండక సమయోచితమైన జ్ఞాన వివేకంలో మీ కుమారుని కనుగ్రహిస్తూ, మీ కుమారునికి తండ్రి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మీ పిల్లలందరికీ నాయన తెలియచేయవలసినటువంటి చక్కటి మాటలు మీ కుమారుని నోటి వెంట మీరు తెలియచేస్తూ, మీ పిల్లలు మరింతగా బలపరుస్తూ స్థిరపరుస్తూ ముందుకు నడిపించగలరని కోరుకుంటూ క్రీస్తు పేరు కొద్ది ప్రార్థన సమర్పించుకుంటున్నాను కన్న తండ్రి. ఆమేన్.